శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వారాహి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక అద్భుతమైనటువంటి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి. చాలామంది ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేసేది ధనం కోసమే. ఆ ధనం మన చేతి దాకా వచ్చినా కూడా ఒక్కొక్కసారి మన చేతిలోనికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి బయట వాళ్ళని నమ్మి అయిన వాళ్ళైనా సరే నమ్మి కొంత ధనాన్ని అప్పుగాను వడ్డీకి గాను ఇస్తూ ఉంటాము. అలా ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఎదురు చూసినా కూడా ఆ ధనం అనేది రాక బాధపడుతూ ఉంటారు. ఇట్లా మీరు కోరుకున్న వెంటనే ధనం రావటం కోసం, మీరు ఇచ్చినటువంటి ధనాన్ని తిరిగి పొందటం కోసం, మీరు చేసేటువంటి పనుల్లో విజయాన్ని పొందటానికి, సంపదకు, శ్రేయస్సుకు అద్భుతమైనటువంటి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి. అయితే మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, అలాగే ఏ సమయంలో జపించాలి, మంత్రం ఏమిటి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి హైప్ ఇచ్చి వీడియో కోసం షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క మంత్రం అనేది జైన, అంటే అందరికీ తెలుసు జైన మతం అని ఉంటుంది కదా, అక్కడ పూజించేటువంటి అద్భుతమైనటువంటి ఒక దేవదూతకి సంబంధించినటువంటి మంత్రం అన్నమాట. ఈ యొక్క మంత్రం అనేది సంపదకి, విజయానికి, రక్షణ పొందటానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే మంత్రాలు జపించటం ద్వారా మనకు కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయని తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క మంత్రాన్ని ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఖచ్చితంగా మనం ఒక అంటే చాలామంది చేస్తూ ఉంటారు. ఒక రూపు, ఇప్పుడు మనకి లక్ష్మీదేవి రూపు ఎలా అయితే ఉంటుందో అలాగే ఒక యంత్రం లాగా చేసుకుని ఈ యొక్క మంత్రంతో ఇంటిలో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా మీకున్నటువంటి సంస్థల్లో పెట్టుకున్నా కూడా ఎలాంటి నరదిష్టి, నరఘోష అనేవి కూడా తగలవకుండా ఉంటాయి. మీకు మీ యొక్క పెట్టుబడులకు మించి ఆదాయాలనేవి రెట్టింపవుతూ ఉంటాయి. ఈ యొక్క మంత్రాన్ని మీరు యంత్ర రూపంగా కూడా మీ ఇంటి గుమ్మానికి కానీ, మీరు పనిచేసేటువంటి ఆఫీసుల్లో లేదా మీ వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రోజులో 24 నిమిషాల పాటు ఈ యొక్క మంత్రానికి కేటాయించవలసి ఉంటుంది. ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అంటే కనుక ఏ సమయమైనా పర్వాలేదండి. అంటే కంటిన్యూస్గా 24 నిమిషాలు మేము జపించలేము, అంత సమయము కుదరదేమో, లేదా అంత సమయం జపించాలి అంటే కష్టంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఉదయం పూట ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 4 నిమిషాలు, ఇట్లా మీకు కుదిరిన సమయంలో ఎప్పుడైనా సరే రోజు మొత్తం మీద 24 గంటల్లో 24 నిమిషాల పాటు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించి చూడండి. 24 గంటల్లో మీకు అదృష్టం అనేది మీ తలుపు తడుతుందన్నమాట. ఈ యొక్క 24 అనేదానికి మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే కనుక 2, 24, 2, 4, 6. 6 అనేది మన గ్రహాలలో శుక్రుడికి సంబంధించినది. ఈ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహముతో మీకు కావలసినంత ధనం అనేది మీ వద్దకు వచ్చి చేరుతుందన్నమాట. కాబట్టి 24 సార్లు జపించవలసి ఉంటుంది. లేదు మేము ఏకధాటిగా జపించగలము అనుకున్న వాళ్ళు 24 సార్లు జపించుకోవచ్చు. అలాగే ఒకవేళ మాకు పలకటానికి రావటం లేదు, ఇంకా అన్నిసార్లు చెప్పుకోవాలంటే నోరు తిరగటం లేదు, కష్టంగా ఉంటుంది, తప్పులేమైనా పోతాయి అనుకునే వాళ్ళు ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకుని గ్రీన్ కలర్ పెన్నుతో 24 నిమిషాల్లో మీరు ఎన్నిసార్లు రాయగలిగినట్లయితే అన్నిసార్లు కూడా ఈ యొక్క మంత్రాన్ని రాసి చూడండి. ఖచ్చితంగా మీకు చదివితే ఎంత ఫలితం అనేది వస్తుందో
రాసినా కూడా అదే విధమైన ఫలితం అనేది వస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రము. ఇది జైన మతంలో అత్యధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. వారి వారి కోరికలను, వారి సంపదలను, వారి యొక్క అభిష్టాలను తీర్చుకునేందుకు ఈ యొక్క మంత్రం అనేది ఎంతగానో పనిచేస్తుందంట. అలాంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిందే. మీరు తెలుసుకోవటంతో పాటుగా మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఎవరికైనా సరే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవ్వరు కూడా డబ్బు అవసరం లేని వాళ్ళు కానీ, ధనాన్ని రాలేదు అని బాధపడని వారు కానీ ఎవ్వరూ ఉండరు. ప్రతి మనిషికి కూడా, ప్రతి పనిలో కూడా, ప్రతి అవసరానికి కూడా ధనం అనేది చాలా అవసరమైనటువంటిది. అలాంటి ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఎవ్వరికీ లేకుండా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్నటువంటి అప్పులు తీరటం కోసమైనా, మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావటం కోసమైనా, లేదు ఏదో ఒక రూపాన మీకు ధనం మీ చేతికి రావాలి, ఈరోజు మీకు అత్యవసరంగా ధనం అనేది ఉంది, ఎలా వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడైనా సరే ఈ యొక్క మంత్రాన్ని జపించి చూడండి. 24 గంటల్లో మీరు ఊహించని విధముగా, మీరు ఊహించినటువంటి వ్యక్తితో ఆ ధనం అనేది మీ ఇంటికి ఏదో ఒక రూపాన వచ్చి చేరుతుందన్నమాట. అంతటి పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ మంత్రం అనే మనం ఈ రోజుని చెప్పుకోబోతూ ఉన్నాము. అయితే ఆ మంత్రం ఏమిటి అనేది నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి మీకు వినిపిస్తాను. మీరు కూడా ఎటువంటి తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి. ఓం హ్రీం మణిభద్రయక్షిణీ స్వాహా. ఓం హ్రీం మణిభద్రయక్షిణీ స్వాహా. ఓం హ్రీం మణిభద్రయక్షిణీ స్వాహా. విన్నారు కదండి. ఈ యొక్క మంత్రాన్ని మణిభద్ర వీర్ మంత్రం అని కూడా అంటారు. దీనిని ఖచ్చితంగా యంత్రాన్ని లాగా చేయించుకొని ఎక్కడ పెట్టుకున్నా కూడా మీకు ప్రతికూల శక్తులు తగ్గించుకోవటంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క మణిభద్ర వీర్ అనేటువంటి క్షేత్ర పాలకుడు, ఆ ప్రాంత రక్షకుడు కాబట్టి ఆయనను పూజించటం ద్వారా రక్షణ, సంపద, శాంతి అనేది ఆ యొక్క ప్రదేశాలలో ఎప్పుడూ కూడా నెలకొంటూ ఉంటుందట. అందుకని అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎంత అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా 24 నిమిషాల పాటు జపించినట్లయితే మీరు కోరినంతటి ధనం మీ చేతికి వచ్చి చేరుతుంది. అలాగే మాకు తెలియకుండా మా జాతకంలో ఏదో దోషాలున్నాయండి, ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి ఏది పనిచేయటం లేదు, లేదంటే సంతానం కలగక, వివాహం జరగక, ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక రూపంగా పోతూ ఉన్నాయి, జీవితంలో ఆర్థికంగా నిలబడలేకపోతూ ఉన్నాము అనుకున్నా కానీ, లేదంటే మీరు ప్రేమించిన వారి మీద ఏదైనా చెడు గ్రహ ప్రయోగం జరిగినా కానీ, వశీకరణ జరిగినట్లు అనుమానంగా ఉన్నా కానీ, మీకు ఈరోజు ఒక గురువుగారి నెంబర్ అనేది ఇస్తాను. స్క్రీన్ పైన గురువుగారి నెంబరు స్క్రోల్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక్కసారి కాల్ చేసి చూడండి. 8897776444 నెంబర్కి. మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా, మీ యొక్క చేయి, ముఖము అనేది చూడకుండా పూర్తి జ్యోతిష్యం అనేది తెలియజేస్తారు మన గురువుగారు. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా కానీ కేవలం 1 గంటలో మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేది తెలియజేస్తారు. అలాగే ఈ యొక్క మంత్రాన్ని మీరు 24 నిమిషాల పాటు ఖచ్చితంగా 3 రోజుల పాటు 24 నిమిషాలు మంత్రాన్ని జపించండి. జపించటం కుదరని వారు రాయండి. 24 గంటల్లోనే మీకు ఫలితం రావటం అనేది మొదలవుతుంది. మీరు ఊహించని డబ్బు, మీరు కోరుకున్నంత డబ్బు ఎటు నుంచి ఏ విధముగా వస్తుందో కూడా మీకు అర్థం కాకుండా మీ ఇంటికి వచ్చి చేరుతుందన్నమాట. అంతటి శక్తి అనేది ఆ యొక్క మంత్రానికి ఉన్నది.
ఆ మంత్రంలో చివరన స్వాహ అని ఉన్నది మీరు గమనించినట్లయితే అంటే మీరు కోరుకుంటున్నారు అది మీకు సొంతం అవ్వాలి అని జపిస్తున్నట్లుగా. ఈ యొక్క శుక్ర భగవాన్ని యొక్క అదృష్టం వలన అంటే భగవాన్ని అనుగ్రహం వలన ఖచ్చితంగా ఈ మంత్ర జపంతో మీరు కోరినంత డబ్బు మీ చేతికి వచ్చి తీరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.